హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ kalashakitchen. ఈరోజు ఈ వీడియోలో మన టేస్టీ రెసిపీ గోబీ మంచూరియా లేదా కాలీఫ్లవర్ మంచూరియా అండి. ఈ మంచూరియాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది నేను ఈ వీడియోలో షేర్ చేశానండి. ముందుగా మనం కాలీఫ్లవర్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని నేను పసుపు నీళ్ళల్లో అయితే నానబెట్టానండి. తర్వాత వాటిని పక్కన పెట్టుకొని ఇలా నీళ్లు బాగా మరగ కాచుకొని అందులోకి ఈ పసుపు నీళ్ళలో నానబెట్టిన కాలీఫ్లవర్ పీసెస్ని వేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు ఇలా బాయిల్ అవ్వనివ్వాలండి. ఇందులో మనకి చిన్న చిన్న పురుగులు కనపడుతూ ఉంటాయి కదా, వాటిని రిమూవ్ చేసుకోవడానికే మనం పసుపు నీళ్ళల్లో నానబెట్టుకొని ఇలా వేడి వేడి నీళ్ళల్లో 2 నుంచి 3 నిమిషాల పాటు ఈ విధంగా ఉడికించుకొని ఇలా మనం ఉడికించుకున్న వాటిని వేరే బౌల్లోకి తీసుకుందాం. ఇలా అన్నిటిని పక్కకు తీసుకున్నాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. సాల్ట్తో పాటుగా 1 టేబుల్ స్పూన్ మిరప్పొడిని వేసుకోవాలి. వీటి తర్వాత కార్న్ఫ్లోర్ని మొక్కజొన్న పిండి 2 టేబుల్ స్పూన్లను వేసుకోవాలి. తర్వాత మైదాను కూడా 2 టేబుల్ స్పూన్లు వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం వేడిగా ఉంటుంది కదండి, అందుకే నేను కలుపుకోవడానికి స్పూన్ని యూజ్ చేస్తున్నాను. ఇలా ఒకసారి పైన బాగా మిక్స్ చేసుకోవాలి. మనము బియ్య పిండి అయినా వాడచ్చండి, మైదా పిండి అయినా వాడచ్చు, ఆప్షనల్ అండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఫుడ్ కలర్ని వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకదానితో ఒకటి బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొన్ని వాటర్ని వేసుకొని కలుపుకోవాలండి. ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి, అది ఆప్షనల్, కానీ నేను వేయలేదు. మసాలా కంటెంట్ లేకుండా ప్రిపేర్ చేసుకోవడం ఎలానో ట్రై చేశాను. ఇలా ఒకసారి మొత్తం పిండి ఈ ముక్కలకి అంటే విధంగా మనం కలుపుకోవాలి. ఇలా అన్నీ కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. ఇందులో మనం ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి, కానీ నా దగ్గర అందుబాటులో లేదు కాబట్టి నేను కొత్తిమీరని వేసుకోలేదు. మీ దగ్గర ఉంటే మీరు యాడ్ చేసుకోండి. ఇలా మనం మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై కోసం పాన్ పెట్టుకొని పాన్ హీట్ చేసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కాలీఫ్లవర్ పీసెస్ని ఒక్కొక్కటిగా ఆయిల్లోకి డ్రాప్ చేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ప్రాసెస్ చేసుకుందామండి. ఇలా మొత్తం పీసెస్ ఈవెన్గా ఫ్రై అవ్వాలి. ఇలా కలుపుకుంటూ బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి కాలీఫ్లవర్ పీసెస్ బాగా క్రిస్పీగా ఫ్రై అవుతాయండి. చూడండి, ఇలా బాగా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు వీటిని మనం సెపరేట్ ప్లేట్లోకి తీసుకుందాం. అదేవిధంగా మిగిలిన కాలీఫ్లవర్ పీసెస్ని కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు వీటిని కూడా వేరే పళ్ళెంలోకి తీసుకొని ఇదే పాన్లోకి కొద్దిగా ఆయిల్ని వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని నేను బాగా ఫ్రై చేసుకుంటున్నాను. మనము అల్లం కూడా సన్నగా తరిగి వేసుకోవచ్చండి, నేను వేయలేదు. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా టమాటో చిల్లీ మిక్స్డ్ సాస్ అండి, ఇది వేసుకొని మొత్తం ఒకసారి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుందాం. బాగా వేపుకోవాలి. ఇలా 6 నిమిషం పాటు వేపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కార్న్ఫ్లోర్ని నేను 1 స్పూన్ తీసుకొని వాటర్ వేసి మిక్స్ చేసి పెట్టుకున్నానండి. ఆ వాటర్ని ఇందులోకి వేసుకొని కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ పీసెస్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం.
ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు నేను ఫ్లేమ్ని లోగా పెట్టుకున్నానండి. చూసారా, మనకి గోబీ మంచూరియా లేదా కాలీఫ్లవర్ మంచూరియా చూడటానికి ఎంతో యమ్మీగా ఉంది. ఇప్పుడు ఇందులోకి మనం టేస్ట్కి సరిపడా కొద్దిగా సాల్ట్ని వేసుకుందామండి. సాల్ట్తో పాటుగా కొన్ని కరివేపాకు రెబ్బలు ఫ్లేవర్ కోసం వేసుకుందామండి. కరివేపాకు ఫైనల్గా యాడ్ చేసుకోవడం వల్ల కాలీఫ్లవర్కి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఇలా 1-2 సార్లు బాగా మిక్స్ చేసుకుందాం. మనకి గోబీ మంచూరియా లేదా కాలీఫ్లవర్ మంచూరియా టేస్ట్ చేయడానికి రెడీ అయిందండి. మీరు కూడా ఇదే ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేసి ఈ రెసిపీని ఎంజాయ్ చేయండి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.